మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఏదైతే దళిత సంఘాల ఆధ్వర్యంలో మాల మహానాడు విద్యార్థి యువజన దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలో నిర్వహించిన ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీలు క్రైస్తవంలోకి చేరితే ఎస్సీ హోదా కోల్పోతారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి దూరం అవుతారని చెప్పేసి ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. దీన్ని మేము పూర్తి స్థాయిలో దళితులుగా వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు ఏదైతే గనక క్రైస్తవంలో చేరడం అంటే మన భారతదేశంలో లౌకిక రాజ్యాంగం నడుస్తున్నప్పుడు హిందూ పుట్టుక, అది మాల కావచ్చు, మాదే కావచ్చు, పుట్టినప్పుడు ఆ పుట్టుక ఆధారంగానే ఆ యొక్క కుల ధృవీకరణ జరుగుతూ ఉంది. అలాంటిది చాలా మంది ఓసీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి అందరూ ఈరోజు క్రైస్తవాన్ని స్వీకరిస్తా ఉన్నారు. వారి కులాన్ని ఆ విధంగానే హిందూ ధర్మంగానే కొనసాగుతా ఉన్నప్పుడు ఎస్సీలు క్రైస్తవంలోకి మారితే ఎస్సీలకు మాత్రమే ఎస్సీ హోదా కోల్పోతారని తీర్పునివ్వడము, దీన్ని మేము ఖండిస్తా ఉన్నాము. అలాగే దీనిపైన కూడా దాదాపు హైకోర్టులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, తెలంగాణ హైకోర్టులలో కానీ, సుప్రీంకోర్టులో కానీ 20 పిటిషన్లు ఇంకా నడుస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఏదైతే తీర్పును ఇంకా రిజర్వ్ చేయని పక్షాన ఈరోజు ఆ తీర్పునే కంటిన్యూషన్ చేస్తామని చెప్పేసి ఒక ఏదైతే సొసైటీలో ఒక వినిపిస్తా ఉంది. దీన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాము. క్రైస్తవంలోకి ఎస్సీలు మారిన ఎస్సీ హోదానే కల్పించాలని, మా యొక్క చట్టము నిర్వీర్యం కాకోకుండా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఇంకా పటిష్టం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాము. మా సమస్యల పైన పార్లమెంట్ లో కూడా వినిపించాలని, పార్లమెంట్ లో క్రైస్తవాన్ని కూడా ఎస్సీలో చేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం కాకోకుండా సుప్రీంకోర్టు కూడా కాపాడాలని గౌరవ సుప్రీంకోర్టు జస్టిస్ గారికి, అలాగే న్యాయమూర్తులకు ఈ సందర్భంగా మేము దళిత ప్రజా విద్యార్థి సంఘాలుగా కోరతా సెలవు తీసుకుంటా ఉన్నాము. ఈరోజు ఏదైతే చింతాడ ఆనంద్ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఇది ఒక్కసారి మళ్ళీ పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు హిందూ గుడులలోకి ఎస్సీలని అంటరాని వారిగా కుల వివక్షతో గుడులలోకి రానికపోవడంతో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాల్సి వచ్చిందే తప్ప మరే ఉద్దేశంతో కాదు. ఆనాడు రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు గౌరవ పెద్దలు ఎస్సీలు కుల వివక్ష గురవుతున్నారనే ఉద్దేశంతోనే ఈ ఎస్సీ హోదా కల్పించారు, వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి హోదా ఇచ్చారు. అంతేగాని మతాన్ని బేస్ చేసుకుని అయితే రాజ్యాంగంలో ఆనాడు ఇది దాంట్లో తెలపలేదు. మతం మారినంత మాత్రాన వివక్షత మారుతుంది అంటే ఈరోజు ప్రతి పల్లెలో గమనించండి, ఎంతమంది రెడ్డి గారి ఇళ్ళకి పోయి ఎస్సీ గల వాళ్ళు పోయి భోజనాలు చేస్తున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు. ఎంతమంది గౌరవప్రదంగా గుళ్ళలోకి పోయి పూజలు, ఒక ఎస్సీ అర్హత కలిగిన వ్యక్తి అదే గ్రామంలో అదే గుడిలోకి వెళ్ళి ఎంతమంది పూజలు చేస్తున్నారు. వాళ్ళ పేరు మీద అగ్ర కులమైనటువంటి పూజారులు వాళ్ళ పేరు మీద ఎన్నిసార్లు పూజలు చేసినారు. ఒకసారి పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మాలమాసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి గూడెం చెరువు సంపత్ నేను రాష్ట్ర ఉపాధ్యక్షుని, మాలమాసేన రాష్ట్ర ఉపాధ్యక్షుని గూడెం చెరువు సంపత్ కుమార్ నా పేరు. ముఖ్యంగా ఈరోజు మన దళిత క్రైస్తవుల మీద ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆర్టికల్ 25, 14, 15 ప్రకారంగా ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధం కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎందుకంటే ఫస్ట్ కుల వ్యవస్థను రద్దు చేయాలి.
ఈ కులం ఎప్పుడైతే పుట్టాదో అప్పుడే వివక్ష కూడా దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఈ చర్చిలకు ఎందుకు పోవాల్సిందంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్వకాలము 1921-25 మధ్యలో చాలా మంది ఎస్సీలు గుళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు. బ్రాహ్మణ కులం అనేవాళ్ళు మమ్మల్ని గుళ్ళ నుంచి వెడివేసేవాళ్ళు. ఆ తరపున కొందరు బ్రిటిష్ గతంలో పాలకులు ఉన్నారు కాబట్టి చర్చిలు మిషనరీస్ ఉన్నాయి. వాళ్ళు ఏదైనా కానీ అన్నం పెట్టడము గుడ్డలు ఏమి చేస్తున్నారు కాబట్టి అందుమూలంగా మేము చర్చిలు పోవాల్సిన అవసరం వచ్చింది. అంతేగాని వేరే ఉద్దేశపూర్వకంగా అయితే మేమేం చర్చిలో పోలేదు. మమ్మల్ని కూడా గుర్తించాలా, ముఖ్యంగా కుల వ్యవస్థ రద్దు చేయాలని చెప్పి ఈ మానవ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.